హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. ఇదిగోండి, నేనైతే బ్రెడ్ తినేస్తున్నాను. ఇందులో ఏముందా అనుకుంటున్నారా? ఉందండి, ఇందులో నేను చేసిన జామ్ ఉందన్నమాట. అయితే నేను ఏం చేశానంటే, నేరేడు పళ్ళు వచ్చినాయండి నిన్న. ఇంకొన్ని రోజులు అయితే సీజన్ అయిపోతుంది కదా అని కొంచెం జామ్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా రోజులైంది నేను చేసి, కానీ ఇప్పుడు మళ్ళీ చేద్దామని కొంచెం చేశాను. ఏం లేదండి, నేరేడు పళ్ళని కొంచెం వాటర్లో ఒక 5 నిమిషాలు కొంచెం బాయిల్ చేసుకోవాలి. లేదు ఆ వాటర్ వేస్ట్ అవుతుంది అనుకున్న వాళ్ళు స్టీమ్లో పెట్టుకుని కుక్కర్లో పెట్టి ఒక బాక్స్లో పెట్టేసుకుని పెట్టేయచ్చు. ఇప్పుడు ఆ నేరేడు పళ్ళల్లోంచి మనము గింజలు అయితే సపరేట్ చేసేసుకోవాలండి. సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ వాటర్ వేస్ట్ అవుతుందని మాత్రం అనుకోకండి, ఎందుకంటే అవి మనం కొంచెం హనీ వేసుకుని తాగేయచ్చు అనమాట. అది కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఆ గింజల్ని మనం తీసేసిన తర్వాత దాన్ని మిక్సీకి వేసుకోవాలండి. మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకున్నాం అనుకోండి, మెత్తని పల్పు వచ్చేస్తుంది కదా. దాన్ని కూడా మనం స్ట్రైనర్లో వేసేసి కొంచెం దాన్ని తీసేయాలండి ఆ పల్ప్ అంతా. ఎందుకంటే జామ్ తినేటప్పుడు ఏ చిన్న ముక్క మనకి వచ్చినా కానీ బాగోదన్నమాట. అందుకని చెప్పేసి అదిగోండి, పల్పు కూడా కొంచెమే వేస్ట్ అవుతుంది, ఏం కాదు. ఇప్పుడు ఏదైతే స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ ఉంది కదా, దాన్ని అయితే మనము స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్, మరీ లోలో కూడా అవసరం లేదండి. మనం స్టవ్ దగ్గర ఉన్నామనుకోండి హైలో పెట్టుకోవచ్చు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే మందపాటి గిన్నె తీసుకోండి. అది లేదు అనుకోండి కుక్కర్ తీసుకోండి. అది బాగా అడుగంటకుండా తిప్పుతూనే ఉండాలి. ఇక ఒక 3/4 అది మొత్తం ఇంకిపోయింది అన్నప్పుడు నేనైతే మనం క్వాంటిటీని బట్టి మనకు ఒక అవగాహన అయితే వచ్చేస్తుందండి, ఎంత షుగర్ వేయాలి అని చెప్పేసి. లేదు అనుకోండి, మనం స్టార్టింగ్ ఎంతైతే వాటర్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ కడాయిలో పోసినప్పుడు దాంట్లో హాఫ్ అయితే షుగర్ తీసుకోండి. షుగర్ తీసుకున్న తర్వాత కూడా దాన్ని మనం బాగా కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉంటే ఒక 5-10 మినిట్స్కి మనకి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నేను ఒక్క 5-10 సెకండ్స్ కొంచెం లేట్ ఆఫ్ చేశాను, అందుకని ఇలా కొంచెం హార్డ్గా ఉంది. మీరైతే కొంచెం ముందు చేసుకోండి, చాలా బాగుంది. నేనైతే మీరు నమ్మినా నమ్మకపోయినా నేను ఎప్పుడు జామ్ తినలేదండి ఇంతవరకు బ్రెడ్లో పెట్టుకుని. అంటే కొన్న జామ్లు ఉంటాయి కదా అవి, కానీ ఇది పెట్టుకుని చూశాను, అంటే ఇంట్లో చేశాను కదా అని చెప్పేసి. ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగుందండి. ప్లీజ్ ఒకసారి ట్రై